హిందూ పురాణాల్లో ఎన్నో అద్భుతమైన అవతారాలు ఉన్నాయి. కానీ ఒక అవతారం మాత్రం అత్యంత భయంకరమైనది, శక్తివంతమైనది. అదే శరభేశ్వర అవతారం. విష్ణుమూర్తి ఎత్తిన ఉగ్ర నరసింహ అవతారాన్ని శాంతింపజేసిన ఆ రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? శివుడు పక్షి రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఈరోజు మన వీడియోలో శరభేశ్వరుని సంపూర్ణ గాథను తెలుసుకుందాం. లోకాలను గడగడలాడించిన హిరణ్యకశిపుని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని ఎత్తాడు. కానీ ఆ రాక్షస సంహారం తర్వాత కూడా నరసింహుని క్రోధం చల్లారలేదు. ఆ ఉగ్రజ్వాలల దాటికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. దేవతలు, మునులు భయంతో వణికిపోయారు. ఉగ్ర నరసింహుడి శాంతింపచేయడం ఎవరి వల్ల కాలేదు. అప్పుడు ఆ పరమశివుడు రంగంలోకి దిగాడు. లోక కళ్యాణం కోసం, శాంతిని నెలకొల్పడం కోసం శివుడు ధరించిన అత్యంత భయంకరమైన రూపమే శరభేశ్వరుడు. 8 కాళ్ళు, పదునైన గోళ్ళు, సింహం ముఖం, గాలిని చీల్చుకుంటూ వెళ్లే విశాలమైన 2 రెక్కలు. ఆ రెక్కలలో ఒకవైపు ప్రత్యంగిరదేవి, మరోవైపు దుర్గాదేవి కొలువై ఉన్నారు. ఆకాశమంత ఎత్తున నిలబడిన ఆ శరభపక్షి రూపం చూడగానే సాక్షాత్తు మృత్యువు కూడా భయపడేలా ఉంది. భీకరమైన పోరు తర్వాత శరభేశ్వరుడు నరసింహుని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఆ శరభుని శక్తిని చూసిన నరసింహుడు శాంతించి శివుని పరమాత్మునిగా కీర్తించాడు. శరభేశ్వరుని పూజిస్తే శత్రుభయం తొలగుతుందని, దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇంకా తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న ఆలయాల్లో ఈ రూపం విశేషంగా పూజలందుకుంటుంది. ఉగ్రతను అదుపు చేసి లోకానికి శాంతిని ప్రసాదించిన ఈ శరభేశ్వరుని కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.